వెజిటేబుల్ మంచూరియా అండి. చాలా ఈజీగా వస్తుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను. క్యారెట్, గోబీ, ఆలు, బీన్స్, ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి. సోయా సాస్, వెనిగరు, చిల్లీ సాసు, టమాటా సాసు, ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, మైదా, కార్న్ఫ్లోరు, క్యాప్సికమ్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మిరియాల పొడి, ఆయిల్ అండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వెజిటేబుల్స్ అన్నీ మిక్సీకి వేసుకున్నానండి. క్యారెట్ మనకు తురుము కంటే మిక్సీకి వేసుకుంటే మనకు మెత్తగా చాలా బాల్స్ మెత్తగా వస్తాయండి. ఉల్లిగడ్డ ఒకటి ఉడికించి పెట్టుకున్నాను. బీన్స్ అండి ఒక 5 తీసుకున్నాను. ఇవి కూడా మిక్సీకి మెత్తగా వేసుకుంటే వచ్చేస్తాయి. కాలీఫ్లవర్ అండి ఒక చిన్న గోబీ ముక్క తీసుకున్నాను. అది కూడా మిక్సీకి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒక 6 స్పూన్ సాల్ట్ రుచికి తగినంత, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, ఒక 4 స్పూన్లు పడుతుందండి మైదా. మనకు బాల్స్ రావాలి కాబట్టి ఒక 4 స్పూన్స్ అండి. బాగా కలపాలి. మనకి వాటర్లోనే మనకు ముద్ద వస్తుంది. కాకపోతే ఒక చుక్క వాటర్ వేసుకోవచ్చు. మనకు వెజిటేబుల్స్లోనే వాటర్ ఉంటుందండి. చిన్న చిన్న బాల్స్గా చేస్తాను. చిన్న చిన్న బాల్స్ అండి. మనకు చిన్న చిన్న బాల్స్ అయితే బాగా లోపలంతా ఉడుకుతుంది. మనకి వెజిటేబుల్ మంచూరియా చాలా బాగుంటుందండి. మంచి టేస్ట్ ఉంటుంది. బాల్స్ రెడీ అయిపోయాయండి. డీప్ ఫ్రై చేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. బాల్స్ వేస్తున్నాను. మనం ఎప్పుడు బాల్స్ మాత్రం బాండిలకి ఇట్లా తగిలించి వేయాలండి. అప్పుడు మనకు ఆయిల్ పైకి పడదు. బాగా వేగాయండి. బాల్స్ రెడీ అయిపోయండి. గ్రేవీ తయారు చేస్తాను. హీట్ ఎక్కిందండి. ఆయిల్ 2 స్పూన్లు, 1 స్పూన్ వెల్లుల్లి, 1 ఆనియన్ ముక్కలు, 2 స్పూన్లు క్యాప్సికమ్, 1 స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ టమాటా సాల్ట్, టమాటా సాస్ అండి, 1 అర స్పూన్ చిల్లీ సాసు, వెనిగరు, 1 అర స్పూన్ సోయా సాసు,
సాల్ట్ ఒక 1/4 స్పూను రుచి తగినంత. బాగా కలపాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. ఒక అర గ్లాస్ వాటరు బాగా కలపాలి. కొంచెం వేగిందండి. మనం కార్న్ఫ్లోర్ పోస్తున్నాను. చిక్కగా అయిందండి. ఒక 6 గ్లాస్ వాటర్ పడతాయి. వెజిటేబుల్ బాల్స్ వేస్తున్నానండి. ఈ సాస్లో కొంచెం ఉడికితే చాలా బాగుంటాయి. బాగా వేగాయండి. ఆపేస్తాను. కొంచెం కొత్తిమీర వెజిటబుల్ మంచూరియా రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మీరు చేసి చూడండి, నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా ఈజీగా అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే